ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితంలోకి తీసుకుంటే అది అనుసరణలోకి రావాలి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, చాలా జీవితాలు ఈ రోజున వాళ్ళ మార్గాల్లో మన మార్గాల్లోనే మనం బ్రతుకుతున్నాం. మన దుష్ట మార్గాల్లో ఏముందో తెలుసా? మన దుష్ట మార్గాల్లో రోమాపత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. వారు ఆయన మార్గాల్లో నడుచుకొనుచు నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయంట. చెప్పండి, ఎక్కడున్నాయి అంట? ఏమన్నాయి అంట? వారి మార్గాల్లో నాశనం, వారి మార్గాల్లో కష్టము ఉంది. అర్థమైందా? కష్టము నాశనము వచ్చిన తర్వాత ఆయన్ని అనుసరిస్తావా లేకపోతే ముందుగానే అనుసరిస్తావా? చెప్పండి. ఇప్పుడు మన మార్గాల్లో మనం నడిచేసుకున్నాం, దేవుని యొక్క శిక్ష మన మీదకి వచ్చి పడింది. ఆ తర్వాత దేవుని మార్గాలు అనుసరించడం బెటరా, ముందే అనుసరించడం బెటరా? అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క మార్గాల్ని అనుసరించి నడుచుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. హల్లెలూయా. శ్రమ నొంది ఉండుట నాకు మేలు అన్నాడు భక్తుడు. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మార్గాల్లో, చెప్పండి, ఆయన శాసనాలను మనం గైకొనుంటూ పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. హల్లెలూయా. చెప్పండి, ఏ హృదయంతోనమ్మా? పూర్ణ హృదయంతో వెతకాలి. చాలామంది వెతుకుతున్నారు కానీ సగం హృదయమే పైవేషానికే వస్తున్నారట. ఏమ్మా, ఆ యొక్క యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు నీ యొద్దకు వస్తారయ్యా. ఆ యొక్క ప్రవక్త గారితో మాట్లాడుతున్నాడు, నా ప్రజలైనట్టుగా నా వాక్యాన్ని వింటారో కానీ విన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేయరు? అనుసరించరు. అలాంటప్పుడు వినడం ఎందుకు? దాన్ని ఏమంటారు తెలుసా? యాక్టింగ్ అంటారు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా మనం వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు తెలుసా? అదంతా యాక్టింగ్. వెళ్ళక్కర్లే ప్రార్థనకే. ఆ అమ్మాయి ఇప్పుడు ఎంతో చక్కగా బైబిల్ పట్టుకుని వెళ్తుందా? అదంతా యాక్టింగే. అవునా? నీకెలా తెలుస్తా? ఈ సీన్ చూడు అని చెప్పేసి మనం యూట్యూబ్లో చూపిస్తారు చూడండి. ఇప్పుడు దాకా అలా వెళ్ళిందా? ఇది ఈ సీన్ చూడు. భర్తను పట్టుకొని ఏం చేస్తూ ఉంటుంది? తిడతా ఉంటుంది, కొడతా ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. ఇదంతా ఏంటి? యాక్టింగ్. అమ్మ, అర్థమవుతుందా? కాబట్టి యాక్టింగ్ చేయడం ఏంటి? ఆయన వాక్యాన్ని అనుసరించుకుని నడుచుకోవడం వేషధారణ అవుతుంది. అందుకే ఆశీర్వాదకరంగా మన చరిత్రలో మిగిలిపోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అందుకే బైబిల్లో రూతు, చెప్పండి ఎవరమ్మా? రూతు. తనకి కుటుంబం లేదు, అంటే భర్త కోల్పోయాడు, అత్తతోనే ఉంది. అర్థమవుతుందా? భర్త చనిపోయిన తర్వాత ఏ కోడలైనా అమ్మగారింటికి వెళ్ళిపోద్ది, వేరే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఈ యొక్క రూతు ఏం చేస్తుందంటే